Greetings to you all, in the precious name of our Lord and our Savior. This evening, we are all sharing a little bit about the warning we all received. So let me share my portion of what I did to reduce the time of this sermon. Everybody did their portion, it appears to me. So I also did my portion, and I figured out I reduced the number of slides this evening because I need to cut short my sermon, so I reduced the number of slides. So I did my part. If the sermon goes beyond the time, then that's for next time. Well, Naveen brother put an alarm like today, and 45 minutes passed. He did not stop the sermon. So he did his part. So I did my part. But somehow I'm not able to connect. Okay, now I can. All right. Let's pray and begin our meditation this evening. ప్రార్థన చేసుకుని మన వాక్య పరిచయం ప్రారంభిస్తున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయాన వాక్య పరిచర్య కొరకై మీ పాద సన్నిధానం దగ్గర మేము నించుని ఉన్నాము. మా ప్రభువు కనిపెట్టుతున్నటువంటి మా యొక్క హృదయములను మీరు తృప్తిపరచమని మనం చేసుకుంటూ మాతో మీరు మాట్లాడండి. మమ్మలను ఆదరించి మీ వాక్యం చేత మమ్మలను బలపరిచి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళమని మమ్మల్ని అందరినీ మీ చేతులకే సమర్పణ చేసుకుంటూ మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ పరిశుద్ధుడు క్రీస్తు ప్రభు మీ దివ్య కుమారుడైన యేసు క్రీస్తు వారికి దివ్యనామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు Psalm 33 verses 12 to 14, 18 and 19 చదువుకుందాం. కీర్తన 33వ కీర్తన. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు దట్ మషీన్. 33వ కీర్తన 12, 13, 14, 18, 19 వచనాలు మార్చి చదువుకుందాం. 33వ కీర్తన 12, 13, 14, 18, 19. 12వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. 14వ వచనం. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. 18వ మాట చదువుకుందాం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచి ఉన్నది. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి ఈ యొక్క సాయంకాల సమయమందు ప్రియమైన వర్లరా, మరి ఒక మంచి విషయాన్ని మనం ధ్యానం చేసుకోవాలని ఆశపడుతున్నాను. అన్ని విషయాలు మంచివే, కానీ ఈ సాయంకాల సమయాన దేవుని గురించినటువంటి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సాయంకాల సమయాన యెహోవా యొక్క కనుదృష్టి అనేటువంటి అంశం మీద ఒక చిన్ని వాక్య భాగాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హిజ్ ఐ ఆన్ దోస్ హూ ఫియర్ హిమ్. చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో 33వ కీర్తన మోస్ట్ లైక్లీ దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన అని భావించవచ్చు. ఎందుకు అని అంటే 32వ కీర్తనలో కూడా ఇవే విషయాలు అక్కడ కూడా ఉన్నాయి. 32వ కీర్తన ప్రత్యేకంగా దావీదు రచించి ఉన్నాడని మరి అందరూ చెప్తూ ఉంటారు. కాబట్టి దానికి కొనసాగింపుగా కనబడుతున్నటువంటి 33వ అధ్యాయం కూడా దావీదు రాసినటువంటి వాక్య భాగమే అని మనం అనుకోవడానికి అవకాశం ఉంది. 32వ అధ్యాయంలో కూడా 32వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే యెహోవా కనుదృష్టి గురించి అక్కడ రాయబడినటువంటి మాట 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన వారలారా, I will instruct you and teach you in the way you should go. I will counsel you with my eye upon you. దేవుని యొక్క కనుదృష్టి ఆయన యొక్క బిడ్డల మీద ఉన్నది. His eyes upon them who fear. ఈ భావం మనకి 32వ కీర్తనలో మనకి కనబడుతుంది. అదే భావాన్ని 33వ కీర్తనలో ఇంకా సుదీర్ఘంగా కనబడుతున్నటువంటి ఈ యొక్క భాగాల్లో మనం చూడబోయేటువంటి వాక్య భాగం కూడా సుమారు
మరి దావీదు గారి యొక్క చేతిలోంచి వచ్చిందని మనం అనుకోవడానికి అవకాశం ఉంది ప్రియమైనటువంటి వాళ్ళరా. గతించినటువంటి ఒక వాక్య భాగం యొక్క మరి స్టడీలో మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటి ఆ మాట అని మనం అనుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 9వ మాటలో ఒక కీర్తన రాస్తూ మోషే అంటున్నటువంటి మాటను మనం ధ్యానం చేసుకున్నాం. ఏమిటి ఆ మాట అంటే, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్య భాగము యాకోబే అన్నటువంటి మాట మనం ధ్యానం చేసుకున్నాం. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, దేవుడు తన కొరకు ఒక ప్రజలను ఎన్నుకున్నాడు, వారిని ఆయన స్వాస్య భాగము అని ఆయన దృష్టిలో వారిని ఆహ్వానించినట్లుగా, ఆయన దృష్టిలో ఆ యాకోబు అనేటువంటి ఆ యొక్క సంతానము, ఆయన యొక్క జనము అందరినీ కూడా ఆయన హక్కున చేర్చుకున్నటువంటి మరి భాగాన్ని మనం చూసాం కదా. అదే భాగాన్ని ఈ యొక్క సాయంత్రంలో కూడా కొద్దిగా లోతులోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. వెన్ ఐ సెడ్ ఐ మేడ్ షార్ట్ మై presentation, what I did was I put many things into one slide. That's how you see this is a very busy slide. Normally I make like 5 or 6 slides out of this. So I compressed it into one so that I did my part to reduce the time. Now you guys read that. Okay, is it okay? So ఇక్కడ 32వ వచనంలో 7 విషయాలు చేశారు దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు చేసినటువంటి 7 విషయాల్లో మనం చూసినట్లయితే అక్కడ కనబడుతున్నటువంటి మాట, He has found us, మనల్ని కనుగొన్నారు ఆయన. మనము దేశ దిమ్మరులుగా తిరుగుతున్నప్పుడు, దేవుడు లేకుండా తిరుగుతున్నప్పుడు, నిరుదేవులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కనుగొన్నారు. రెండవదిగా మనలను ఆయన ఏం చేశారు, ఆయన మనల్ని కనుక్కోవడమే మాత్రమే కాదు కానీ ఆయన మనలను చేర్చుకున్నటువంటి ఎన్సర్కిల్డ్ హిమ్, ఆవరించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆవరించడమే కాదు, ఆయన మనలను పరామర్శించారు. హీ కేర్డ్ ఫర్ అస్. ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నారు. హీ కెప్ట్ అస్. మనలను గైడ్ చేస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన మనలను నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఈ ఎగ్జాల్టెడ్ అస్, ఆయన మనలను ఉన్నతమైనటువంటి ప్రదేశాల్లోనూ ఉంచుతూ ఉన్నాడు, ఎక్కిస్తూ ఉన్నాడు, మనలను పోషిస్తూ ఉన్నాడు. హీ ఫెడ్ అస్ అనేటువంటి 7 మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాజ్ హీ డిక్లేర్డ్ దట్ వీఆర్ హిజ్ ఇన్హెరిటెన్స్. వి మీనింగ్ లైక్ వి, అవర్ చర్చ్, దిస్ చర్చ్, యూ, మీ, ఆల్ ఆఫ్ అస్ ఆర్ హిజ్ పీపుల్, హిజ్ జనరేషన్, హిజ్ లాట్ అని అక్కడ చెప్పినటువంటి మాట. దానికి స్పందనగా దావీదు రాస్తూ ఉన్నాడు 16వ కీర్తనలో. యెహోవా అంటున్నాడు, మీరు నా వంతు, మీరు నా జనము, మీరు నా స్వాస్య భాగం అని యెహోవా అంటుంటే, తండ్రి అయిన దేవుడు అంటుంటే, దావీదు స్పందిస్తూ 16:5లో మనకు కనబడుతున్న మాట చూస్తున్నామా? దావీదు స్పందిస్తున్నాడు. ఏమని స్పందిస్తున్నాడు? యెహోవా నా స్వాస్య భాగము, నా పానీయ భాగము నీవే. ఆహా, ఎంత మంచి స్పందన అండి. యెహోవా దేవుడు అంటున్నాడు, నీవే నా సొత్తు, నీవే నా, యు ఆర్ మై లాట్, యు ఆర్ మై ఇన్హెరిటెన్స్, ఇన్ యూ ఐఎమ్ డిలైటెడ్, ఇన్ యూ ఐఎమ్ వర్కింగ్ అని యెహోవా దేవుడు అంటూ ఉంటే, దానికి స్పందనగా దావీదు అంటున్నాడు, ఓకే, నేను నీ సొత్తు, నేను నీ సొంతం, నేను నీ పొత్తు, నేను నీ యొక్క స్వాస్య భాగం, బాగుంది. మరి మీరు కూడా నా సొత్తు, నా స్వాస్య భాగము, మీరే నా యొక్క మనోహర స్థలము, నాకు పాలు ఆ స్థలములో నాకు పాలు ప్రాప్తించాను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగాను అని యెహోవాను బట్టి ఆనందిస్తూ ఆయన స్పందిస్తున్నటువంటి మాటలను మనం చూసాము పోయినసారి ప్రియమైనటువంటి వారలారా. అందుకని స్పందనగా అదే మాటను మనం ఇక్కడ 33లో కూడా చూస్తూ ఉన్నాం. ఏమని చూస్తున్నామంటే, ఒక ధన్యకరమైనటువంటి మాట అక్కడ మరి కీర్తనకారుడు మనకి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 33:12లో అంటున్నాడు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, సరి ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు అని అంటున్నాడు. డ్యూటెరానమీ చాప్టర్ 32లో యెహోవా దేవుడు అంటున్నారు ఏమని? మీరు నా స్వాస్య భాగమని. కీర్తన 16లో దావీదు అంటున్నాడు, ప్రభువా నీవే నా స్వాస్యమని. 33లో కీర్తనలో అంటున్నాడు, ప్రభువా మేము నీకు స్వాస్యంగా ఉన్నాము కదా, అంటే మేము ఎంత ధన్యులము అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాము ప్రియమైనటువంటి వారలారా. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. ఎవరైతే ఆయన స్వాస్యంలో ఉంటారో, ఎవరైతే ఆయన కనుదృష్టిలో ఉంటారో, ఎవరైతే ఆయన యొక్క కుటుంబంలో ఉంటారో, ఎవరైతే ఆయన యొక్క వంతులో ఉంటారో, ఆయన స్వాస్య భాగంలో ఉంటారో, వారందరూనంట ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న విధంగా వారందరూ కూడా ధన్యులు అని చెప్తూ ఉన్నాడు. అయితే ధన్యత దేనికి పోల్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం?
ధన్యత దేనికి ఇచ్చినట్లుగా కేటాయించినట్లుగా మనం చూస్తున్నాం. 13వ వచనంలో చూస్తే, యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు అనేటువంటి ఒక ధన్యత ఇక్కడ కనబడుతుంది. ఏమిటంటే ధన్యత? వాట్ ఈస్ ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద లాట్ ఆఫ్ ద లార్డ్? What is the blessedness of being our Lord's inheritance? What is the blessedness of we being His Lord and His inheritance? The blessing that He is mentioning here in verse 13, He says, యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచూ ఉన్నాడు అనేటువంటి మాట మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు కీర్తనాకారుడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క సాయంకాల సమయమందు అటువంటి దృష్టిని, ఆ యొక్క దృష్టి కోణాన్ని, ఆయన యొక్క కనుచూపుని, ఆయన యొక్క మరి ఆ విజన్ని మనము ఈ యొక్క సాయంకాల సమయాన మనం జ్ఞాపకం చేసుకొని పోతున్నాము. ప్రియమైనటువంటి వారు, బ్లెస్డ్ ఈస్ ద నేషన్ హూస్ గాడ్ ఈస్ ద లార్డ్ అండ్ ద పీపుల్ హూమ్ హీ హ్యాస్ చోజన్ ఫర్ హిస్ ఇన్హెరిటెన్స్. ద లార్డ్ లుకెత్ ఫ్రమ్ హెవెన్, హీ బిహోల్డెత్ ఆల్ ద సన్స్ ఆఫ్ మెన్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ హిస్ హ్యాబిటేషన్, హీ లుకెత్ అపాన్ ఆల్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది ఎర్త్. ఇక్కడ ధన్యతలో రాసినటువంటి రెండు ప్రత్యేకమైన మాటలను చూస్తున్నాం ప్రియమైన వారులారా. రెండు ప్రత్యేకమైన, హీ లుకెత్, కింగ్ జేమ్స్ వర్షన్లో బాగుంటుంది. ఈ వర్షన్ ఓన్లీ కింగ్ జేమ్స్లోనే కాదు, లుకెత్ ఇలాంటి మాటలు, ఎత్ అన్నటువంటిది, బిహోల్డ్ ఎత్, ఈ లుకెత్ అన్నటువంటి కింగ్ జేమ్స్లోనే ఉంటుంది. అయితే ఇక్కడ మరి మనం చూసినటువంటి మాటల్లో ఇక్కడ ఏమని ఉన్నదని, కనిపెట్టుట, దృష్టించుట అనేటువంటి రెండు ధన్యతలు. ఈ రెండు కూడా ఆయన కనుదృష్టికి సంబంధించినటువంటి ధన్యతలు. ఈ ధన్యతలు ఎవరికి అని అంటే, ఆయన దృష్టిలో ఉన్నటువంటి వారికి, ఆయన పంతులో ఉన్నటువంటి వారికి, ఆయన స్వాస్థ్య భాగంలో ఉన్నటువంటి వారికి ఈ ధన్యత. లుకెత్, ఏమిటి లుకెత్ అంటే అర్థం? వాట్ డస్ ద లార్డ్ మీన్, ఆర్ వాట్ డస్ ద వర్డ్ యాక్చువల్లీ మీన్ అని అంటే, ఇట్ ఈస్ మెన్షనింగ్ దట్, ఇట్ ఈస్ మీనింగ్ దట్ హీ ఈస్ గివింగ్ అటెన్షన్. యు నో అవర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ వెరీ బిజీ. ఇవాళ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం, నిన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అవర్ లార్డ్ వర్క్స్, ఈజ్ అ బిజీ గాడ్ కదా, చాలా చాలా బిజీ మన దేవుడు. అయినప్పటికీ కూడా మన ఎడల ఆయనకి సమయం కలిగి ఉంటూ ఉన్నాడు. హీ లుకెత్, ఈజ్ టు రిగార్డ్, హీస్ టు షో రిగార్డ్, హీస్ టు షో అటెన్షన్. మనం ఎంత గొప్పవారం అయినప్పటికీ కూడా మనం చాలా, లెట్స్ సే మనం చాలా గొప్పవారం అని అనుకుందాం. ఒక చిన్న బిడ్డ మన దగ్గరికి వచ్చినప్పుడు, వాట్ డస్ హీ గ్రాబ్ ఫ్రమ్ అస్? మనం చాలా కాన్వర్జేషన్లో ఉన్నాం, మనం మంచి మాట్లాడుకుంటూ ఉన్నాం, మన బాగా సీరియస్ కాన్వర్జేషన్ ఉన్నప్పుడు ఒక చిన్న బాబు కానీ పాప కానీ వచ్చి హలో అంకుల్ అన్నది అనుకోండి, నన్ను కానీ అన్నారు అనుకోండి, వాట్ డస్ ద చైల్డ్ గెట్ ఫ్రమ్ మీ? నేనేమి జోబులోంచి ఏమి చాక్లెట్ ఏమి తీసి ఇచ్చాను. ఆ కాన్వర్జేషన్ ఆపి ఏం చేస్తాను, వెంటనే హలో సంథింగ్ అని ఏదో రెస్పాండ్ చేస్తాను కదా. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. God is giving attention. That means He's doing a lot of things, but in the midst of all of that, He gives attention to you. అది అక్కడ రెండవది చెప్పిన మాట ఏంటంటే, He beholdeth. And when He give attention, and when He is looking at us, అక్కడ వాడినటువంటి మాట, He looks with inspection what's going on. అంటే మనం ఎక్కడ ఈ మాటకు వచ్చేసరికి అర్థం ఏంటంటే, నేను మాట్లాడుతున్నాను, నేను ఒక సహోదరుడు మాట్లాడుకుంటుంటే, లెట్ us say ఎవరైనా ఒక చిన్న అబ్బాయి నా దగ్గరకు వచ్చినప్పుడు హలో అంకుల్ అన్నాడు అనుకుందాం. అంటే నేను ఆ కాన్వర్జేషన్ ఆపి హలో హాయ్ అని చెప్పి మళ్ళీ నా కాన్వర్జేషన్లోకి వెళ్ళిపోతాను. అదే కానీ నా కొడుకు కానీ నా కూతురు కానీ ఎవరైనా నా వాళ్ళు వచ్చారనుకోండి, నేను మాట్లాడుతున్నాను, జాయిరా వచ్చింది అనుకుందాం, జాయిరా కానీ జూనియర్ కానీ వచ్చినప్పుడు నేనేం చేస్తాను, వెంటనే కాన్వర్జేషన్ ఆపి ఐ జస్ట్ టర్న్ టు హెర్ అండ్ సే వాట్స్ గోయింగ్ ఆన్, ఏంటి సంగతి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, and I will try to understand why she came. So rendavadi beholdeth meaning is that he is giving attention. Not only is giving attention, but he is also inspecting ఏమిటి జరుగుతోంది, వాట్స్ గోయింగ్ ఆన్ అని ఆయన కనుదృష్టి మన యొక్క హృదయంలోనికి వెళుతున్నట్లుగా భావిస్తున్నాం ఈ యొక్క వచనాన్ని బట్టి. కాబట్టి యెహోవా జనము, యెహోవా వంతు, యెహోవా స్వాస్థ్యభాగమైనటువంటి వారి మీద ఉన్నటువంటి ఈ ధన్యత ఏమై ఉన్నది? What is the blessedness? Blessedness is coming from the sight or the vision, or when he beholdeth, or when he looketh from heaven. And from the place of his inhabitants he looketh upon all the inhabitants of the earth. ఆయన కనుదృష్టి అందరి మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. Proverbs chapter 15 verse 3లో మనం చూసాం,
వాక్య భాగం ఏం చెప్తుందంటే, ది ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఇన్ ఎవ్రీ ప్లేస్. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. చెడ్డవారి మీద ఉంటుంది, మంచివారి మీద ఉంటుంది. అది ఆయన అందరినీ కూడా గ్రహిస్తూ చూస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అగ్ని జ్వాలల వంటి ఆయన కనులు అని యోహాను భక్తుడు రెవల్యూషన్లో 2-3 సార్లు ప్రస్తావించినట్లుగా కూడా మనం చూస్తాము. ప్రియమైనటువంటి వారులారా, ఆయన అగ్ని జ్వాలలు వంటి అగ్నివి. ఆయన కనుదృష్టిలో ఏ కపటము కానీ నిష్కలంకము కానీ లేనటువంటిది ఆయన కనుదృష్టి. హి హాస్ ప్యూర్ ఐస్. అండ్ వెన్ హీ లుక్ ఎట్ పీపుల్ అండ్ హీ లుక్ ఎట్ థింగ్స్, హిస్ ఐస్ లుక్స్ ఆన్ ద ప్యూరిటీ. నీ కనుదృష్టి యందు దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనదిగా ఉన్నది అని హబక్కూకు 1:13 మనం చూస్తాం. అలు పెరగనటువంటిది ఆయన కనుదృష్టి. 121వ కీర్తనలో మనం చూస్తున్నాం. హీ నీదర్ స్లంబర్స్ నాట్ స్లీప్. అలు పెరగని దృష్టి ఆయన దృష్టి. కాబట్టి ప్రియమైనటువంటి వారులరా, ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. 12వ వచనంలో మనం చూసినటువంటి వాక్య భాగం 33:12లో మనం చూసినటువంటి వాక్య భాగం ఏంటంటే, ద లార్డ్ లుక్స్ డౌన్ ఫ్రమ్ హెవెన్, హీ సీస్ ఆల్ ద చిల్డ్రన్, బ్లెస్డ్ ఈస్ ద నేషన్ హూస్ గాడ్ ఈస్ ద లార్డ్, ద పీపుల్ whom he had chosen as his heritage. The Lord looks down from heaven, he sees all the children of man. He sees all the children of man. He looks out on all the inhabitants of the earth. He looks out on all the inhabitants of the earth. అయితే ప్రియమైన వారులారా, ఈ యొక్క ధన్యతలో మనం పొందుకోదగినటువంటి లాభం ఏమిటి? యెహోవా మనకి దేవుడిగా గల జనులు అందరము కూడా మనము ధన్యులము. ఆయన ధన్యత ఎక్కడ ఉన్నది అని సామిస్ట్ అంటూ ఉన్నాడు అని అంటే, ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది కాబట్టి మనం అందరము ధన్యులము, ధన్యకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నాము. ఆయన మనకి అటెన్షన్ ఇవ్వటమే కాదు కానీ ఆయన మనలను పరిశీలనగా చూస్తూ ఉన్నటువంటి సంగతిని కూడా మనము ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ప్లేస్, యెహోవా కనుదృష్టి అన్ని చోట్ల ఉన్నది అని అంటే ఆయన యొక్క ఓమ్ని ప్రెజెన్స్, అన్ని చోట్ల ఆయన ఉన్నారు అనేటువంటి సంగతికి అది సంబోధనగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క సాయంకాల సమయం నందు ఆ యొక్క ధన్యతలో మీరు నేను పొందుకోగలిగినటువంటి లాభం ఏమిటి అని మనం చూసినట్లయితే, కీర్తనకారుడు అదే కీర్తనలో దాని యొక్క అర్థం కూడా, దాని యొక్క విశేషం కూడా ప్రస్తావిస్తూ ఉన్నాడు. 18వ వచనాన్ని మనం గమనిస్తున్నాం. ఎందుకు చూస్తున్నారంటే దేవుడు, ఎందుకు ఆయన కనిపెడుతున్నాడంట, ఎందుకు ఆయన ఇన్స్పెక్షన్గా చూస్తున్నారు? వై హీస్ హీ లుకింగ్, వై హీస్ హీ బిహోల్డింగ్? ద రీజన్ ఈస్ గివెన్ ఇన్ వర్స్ 18. వర్స్ 18లో మనం చూసినట్లయితే 2 విషయాలు అక్కడ చేస్తున్నారు. పరమదేవుడు ఏం చేస్తున్నాడు? వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు. మొట్టమొదటి రీజన్, ద రీజన్ వై హీ ఈస్ డూయింగ్ వాట్ ఈస్ డూయింగ్, ద రీజన్ వై హీ ఈస్ డూయింగ్, వై హీ ఈస్ లుకింగ్ అట్ హిస్ పీపుల్, డియర్ వన్స్. ఎందుకు అనంటే వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును. మరణాన్ని తప్పిస్తున్నారు దేవుడు. ప్రియమైన వారులారా, మనము దేవుని కృపను బట్టి ఈ దినాన్ని మనం సజీవులుగా ఉన్నాం. దీనికి వయసుతో సంబంధం లేదు, ఆస్తితో సంబంధం లేదు, అంతస్తుతో సంబంధం లేదు. మన యొక్క జీవన పద్ధతిని బట్టి కానీ, అలవాట్లను బట్టి కానీ, మన యొక్క స్థితిగతులను బట్టి కానీ దేని మీద కూడా డిపెండ్ అవ్వలేదు. మనం బతుకుతున్నాం అనంటే ఎప్పుడో చనిపోవలసినటువంటి వారు. మనకన్నా బలవంతులు, మనకన్నా ఆరోగ్యవంతులు, మనకన్నా అదృష్టవంతులు, మనకన్నా మంచి మంచి ప్రదేశాల్లో ఉన్నటువంటి వారి మన మధ్యలో లేరు ప్రియమైనటువంటి వారులారా. కానీ మనము ఉన్నాము. ఎందుకు ఉన్నాము అనంటే కీర్తనకారుడు ఒక కారణం చెప్తా ఉన్నాడు. ఏమిటా కారణం? వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు. మరణాన్ని నుండి తప్పిస్తున్నాడు ప్రాణం. ప్రియమైనటువంటి వారులారా, 16వ వచనాన్ని మనం చూస్తే ప్రజలు చేస్తున్నటువంటి చాలా ప్రయత్నాలు కనబడతాయి. 33:16లో చూసినట్లయితే ఒక ప్రయత్నాన్ని అక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనుషుడు చేసేటువంటి ప్రయత్నం 33:16లో కనబడుతుంది. ఈ కీర్తన మనకి చదువుతున్నప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటంటే, ప్రభు కనుదృష్టి మన మీద ఉండడం బట్టి ఏ విధంగా కాపాడబడుతున్నామో అని గ్రహించాలి. 33:16లో చదువుతా ఉన్నాను. 33:16లో ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడు అధిక బలము చేత తప్పించుకొనడు. మనం అనుకుంటాం రాజబలము అనగా లేకపోతే మన శక్తి, లేకపోతే మన యొక్క ఆరోగ్యము. ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు,
ఏ వీరుడు బలము చేత తప్పించుకొనడు. 17వ వచనం, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు అని రాస్తూ 18వ వచనంలో అంటాడు, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుకొనుటకు, కరువులో నుండి వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన మీద ఉన్నది. రాజులంట వారు సమకూర్చుకుంటూ ఉన్నారు. అలాంటి రాజును ఒకరిని చూద్దాం ఒక ఉదాహరణకి. ఈ ఉదాహరణ నోట్స్లో లేదు, కానీ టైము పరిధిలోనే ఈ ఉదాహరణ చూడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము మనం వచ్చినట్లయితే అక్కడ రాజైన ఆసా కనబడతాడు. రాజైన ఆసా, కింగ్ ఆసా. ఆసా అంటే సొలొమోనుకి గ్రేట్ గ్రాండ్ సన్. సొలొమోను కుమారుడు 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 అనమాట. సొలొమోను కుమారుడు రెహోబోయం తర్వాత అబీజా అనుకుంటా. అబీజాకి కొడుకు ఆసా, కాదు అబీజా కొడుకైనా ఆసా. సో గ్రేట్ గ్రాండ్ సన్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఆసా అనేటువంటి రాజు చాలా వన్ ఆఫ్ ద గుడ్ కింగ్స్. చాలా అరుదుగా యూదా రాజుల్లో చాలా అరుదుగా మంచి రాజులు కనబడతారు. ఆ మంచి రాజుల్లో ఆసా అనేటువంటి రాజు ఒక మంచి రాజు. అయితే ఈయన కూడా లాస్ట్లో కొంచెం తడబడ్డాడు. అది చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం తెలుసుకుంటాం. కానీ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి వాక్యాన్ని తీసుకుని వచ్చాను. ఆసా రాజు జీవితంలో ఒక విషయం జరిగిందండి. ఆ విషయానికి ఈ వాక్యానికి ఒక లింక్ ఎలాగుందో మనం చూద్దాం. ఆసా జీవితంలో చాలా ప్రాస్పరిటీని చూశాడు. ఎందుకు చూశాడు అని అంటే, సొలొమోను వంశా నుంచి వచ్చాడు కాబట్టి ఆబ్వియస్లీ పండిత పుత్రుడు, మంచోడేలేండి. ఆసా చాలా ధనవంతుడిగా ఉన్నాడు, చాలా ఆశీర్వాదాలు పొందుకున్నాడు, దేవుని కృపను పొందుకున్నటువంటి ఆశ ఆయన యొక్క బలబలాలు ఎలాగున్నాయో చూద్దామా ఒకసారి. అండ్ ఆశా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వచనాన్ని మనం చూసినట్లయితే 8వ వచనం 7వ వచనం 8వ వచనం ఆ వచనాలు చూస్తే, సో I will be reading verse here. And so they built and prospered. And Asa had an army of ఎంతమంది అండి ఆర్మీ? 300,000 అంటే 3 లక్షల మంది యోధా నుంచి. ఓకే, ఆర్మ్డ్ అండ్ లార్జ్ షీల్డ్ అండ్ స్పియర్స్ అండ్ 280,000 men ఫ్రమ్ బెంజమిన్. సో టోటల్ ఎంతమంది ఆసా దగ్గర? ఎవరైనా క్యాలిక్యులేట్ చేస్తున్నారా? ఎవరో సెల్ ఫోన్స్ చూస్తున్నారో, ఏమైనా క్యాలిక్యులేటర్ కానీ తీసారేమో అని. సో 300 మంది, 300,000 ప్లస్ 280 ఎంతండి? మీరు మ్యాథ్ త్వరగా చెప్తే నాకు టైం సేవ్ అవుతుంది. సో 580, రైట్? రైట్? ఏమో ఇటు నుంచి మ్యాథ్ చాలా కష్టం, ఇక్కడ నుంచి మ్యాథ్ చేయడం మీరే చెప్పాలి. 300 + 280 సో దట్ వీ గెట్ అ మ్యాథ్ రైట్. ఈ సమయంలో చాలా బాగుంది, ఆర్మీ బాగుంది, చాలామంది ఉన్నారు అని అనుకుంటాం కదా. శత్రువు వస్తూ ఉన్నాడు. ఇథియోపియా నుంచి ఒక శత్రువు వచ్చాడంట. నెక్స్ట్ వచ్చిన చూస్తే, అండ్ కేమ్, ఇథియోపియా నుంచి వచ్చాడు. ఈ జీరా అనేటువంటి ఇథియోపియన్ కేమ్ అవుట్ అగెన్స్ట్ దెమ్ విత్ అన్ ఆర్మీ ఆఫ్ ఏమనుంది అక్కడ, 1,000,000 men and 300 chariots అని ఒక శత్రువు వచ్చాడు. ఇప్పుడు శత్రు బలం ఎక్కువ ఉందా, ఆశా బలం ఎక్కువ ఉందా? శత్రు బలం సుమారుగా ఎంత ఉంది? 1,000,000 మంది ఉన్నారు. ఆశా దగ్గర బలం ఎంత ఉంది? 580,000 మంది ఉన్నారు. 5,80,000 మంది ఆశా దగ్గర ఉన్నారు. మరి ఆ శత్రువు దగ్గర 10 లక్షలకు పైగా శత్రు సైన్యం ఉంది. ఏం జరగాలి? సహజంగా జరగాలంటే ఏం జరగాలి? బలం ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళే గెలవాలి. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని చూద్దాం. And went out to meet him and drew, అదైన తర్వాత, and Asa cried unto the Lord. 11వ cried unto the Lord his God, O Lord, there is none like you to help between the mighty and the weak. Help us, O Lord our God, for we rely on you. In your name we have come against this multitude, O Lord. You are our God. Let not man prevail against you. So the Lord defeated the Ethiopians before Asa and before Judah, and Ethiopians fled. ఎలా జరిగింది ఈ విషయం?
ఆసా జీవితంలో జరిగింది అలాగే. ఎవరు పోరాడారు ఇక్కడ? జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 580,000 మంది 10 లక్షల మందితో, 5 లక్షల మంది 10 లక్షల మందితో ఇక్కడ యుద్ధానికి వెళ్ళారనట. యుద్ధానికి వెళితే 10 లక్షల మంది ఇథియోపియన్లు అందరూ కూడా పారిపోయారంట. Asa and the people who were with him pursued them as far as Gerar, and the Ethiopians fell until none remained alive. ఏమండి, 10 లక్షల మంది చనిపోయారంట. 5 లక్షల మంది వెళ్ళారు వారికి. యెహోవా దేవుడు వారి పక్షాన ఉండి యుద్ధం చేశారు అనంట. ఆ 10 లక్షల మంది చనిపోయారంట. ఎవరు కూడా అక్కడ బతికి లేరంట, అందరూ చనిపోయారంట. ఫర్ దే హావ్ బ్రోకెన్, బట్ దే వర్ బ్రోకెన్ బిఫోర్ ద లార్డ్ అండ్ హిస్ ఆర్మీ. Whose army? Whose army is this? And the broken before the Lord and his army. The men of Judah carried away very much spoil. ఆసా జీవితంలో ప్రియమైనటువంటి వారలారా, జస్ట్ కపుల్ ఆఫ్ చాప్టర్స్ డౌన్ ద లైన్, ఆసా అయిపోయిన తర్వాత యెహోషాపాతు వచ్చాడు. యెహోషాపాతు కూడా పెద్ద హీరో అనుకుంటాం కదా మనం. మంచోళ్ళే, వీళ్ళందరూ కూడా మంచి రాజులే. ఆయన కుమారుడైన యెహోషాపాతు వచ్చాడు. యెహోషాపాతు ఏం చేశాడు? ఆయన వెళ్ళి ఇశ్రాయేల్ రాజుతో చేయగలిపి సరదాగా ఆ వెకేషన్కి వెళ్దామని వెళ్ళాడు. వెకేషన్కి వెళ్తే యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజు దగ్గరికి, అహాబ్ రాజు దగ్గరికి వెకేషన్కి వెళ్ళాడు. సరదా టైం గడుపుదాం ఇదేదని చెప్తే అహాబ్ రాజు ఏం చేస్తాడంటే, పద యుద్ధానికి వెళ్దాం, మనకి టైం పాస్ అవ్వాలి, యుద్ధానికి వెళ్దాం అని చెప్పి ఇద్దరు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్తే అహాబ్ అంటాడు, నేను రాజు బట్టలు వేసుకోను, మామూలు వాళ్ళ ఉంటాను, నువ్వు రాజు బట్టలు వేసుకుని వెళ్ళి నేను వదిలేస్తానని అంటే మన యెహోషాపాతుకి చాలా మంచిగా అనిపించింది. మంచిగా అనిపించగానే ఆ యుద్ధంలో ఉన్నటువంటి వారందరూ కూడా, ఆ యొక్క శత్రువులందరూ కూడా యెహోషాపాతుని చూసుకుని ఈయనే రాజు, ఈయనే చంపుదామని బయలుదేరారు. గమనిస్తున్నామా? 18వ అధ్యాయంలో 20వ మాట నుండి ఉంటుంది ఆ యొక్క మాటలు. అయితే 31వ మాట చదువుతాను. As soon as the captain of the chariots saw Jehoshaphat, they said, it is the king of Israel. ఈయనే ఇశ్రాయేల్ రాజు అని చెప్పి యెహోషాపాతు యూదా రాజుని గురించి అనుకుంటున్నారు, ఈయనే ఇశ్రాయేల్ రాజు అని చెప్పి ఆయన వెనకాల పెడుతున్నారు. సో దే టర్న్ టు ఫైట్ అగెయిన్స్ట్ హిమ్. అసలు యుద్ధం చేయవలసింది అహాబుతోని, ఇశ్రాయేల్ రాజుతోని, కానీ యెహోషాపాతు కింగ్స్ డ్రెస్ వేసుకున్నాడు కాబట్టి అహాబును వదిలేసి యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చారు. ఏమండి, అనవసరం వెకేషన్ కోసం వెళ్ళినటువంటి వాడు, సరదాగా గడిపి ఆతిథ్యం తీసుకుని వచ్చేద్దాం అనుకున్నటువంటి వాడు యుద్ధంలో ఇరుక్కుపోయాడు. ఎంత దారుణం! And so they turned to fight against him, and Jehoshaphat cried, and the Lord helped him. God drew them away from him. For as soon as the captains of the chariot saw that it was not the king of Israel. So, dear ones, మనం అనుకుంటున్నాం కదా, మన బలం కానీ, మన యొక్క స్థితిగతులు కానీ, మన యొక్క పరిస్థితులు కానీ, మన యొక్క హోదా కానీ ఏదైనా ఉండొచ్చు. కానీ Psalm 33:16 అంటున్నారు, there is no king saved by the multitude of an host. నీ రాజబలము చేత, నీ సైన్య బలము చేత, నీకు ఉన్నటువంటి శౌర్యము చేత a mighty man is not delivered by much strength. డెలివరెన్స్ రాదు. అది అంత క్షుణ్ణంగా నేర్చుకోవాల్సినటువంటి ప్రిన్సిపల్ అది. Deliverance will not come by your strength, dear ones. And horse is a vain thing for safety, neither shall he deliver any by his great strength. Behold the eye of the Lord that can protect you. అయితే ఎంత ధన్యకరం ఇది! నా దగ్గర బంగారం లేకపోవచ్చు, నా దగ్గర సైన్య బలం లేకపోవచ్చు, నా దగ్గర పలుకుబడి లేకపోవచ్చు, నేను బలహీనుడిగా కనపడవచ్చు, కానీ దేవుని యొక్క దృష్టి నా మీద ఉన్నది. నరులు ఏమి చేయగలరు? వాట్ క్యాన్ మ్యాన్ డూ అంటు మీ? నరులు ఏమి చేయగలరు? దేవుని దృష్టి నా మీద ఉంటుండగా. కాబట్టి అటువంటి మాటను ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వారు. Behold, the eye of the Lord is upon thee. Whom shall you fear? Whom shall I fear?
హూమ్ షాల్ ఐ ఫియర్. ఈ రోజుల్లో మనకి బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి చూస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక 6 ఫిగర్స్ కనపడితే దట్స్ ఇట్. I work for a manager who said one day he was talking about his goals in life, and he said, I have earned enough money for myself. Touch wood. I have earned enough money for myself. I have done whatever I can retire now. And Jeppy, he's in his maybe his early 40s. I can retire antunnadu. On what basis he is retiring? On what basis his joy is? He is seeing his bank and he is seeing the balance and he is seeing his assets and say, oh, now I can retire. I'm safe. I have enough money. Dear ones, those who depend on the Lord, those who trust in the Lord, those who fear upon the Lord, our balance is that his sight is on us. Our strength is that he is watching us. Our strength is that he is watching us. His eyes are always upon us. ఆయన దృష్టిలో కునుక అనేది ఉండదు. There are many things God cannot do. There are many things God cannot do. One of the things he cannot sleep. కునుకడు, నిద్రపోడు. నిద్రని ఎరగనటువంటి దేవుడు మన దేవుడు. ఆయన నీ మీద నా మీద కన్ను వేసి ఉంటుండగా ఆ కళ్ళను తీసివేసేటువంటి కెపాసిటీ మనకి లేదు. ఆయనకు కూడా అటువంటి దృష్టి కూడా లేదు. అటువంటి దృష్టి మన మీద ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా మనకి కనబడుతున్నటువంటి ఆ మాట ఏంటంటే, మరణం నుంచి తప్పించడం మాత్రమే కాదు, కానీ ఇది భౌతికంగా కనబడేటువంటి మరణం. ఏది? ఆసా జీవితంలో కానీ, ఆయన కుమారుడైన యెహోషాపాతు జీవితంలో కానీ, ఈ రాజులు, ఈ యొక్క యుద్ధాల గురించి, ఈ ప్రస్తుత సందర్భం, ఈ కీర్తన ఇటువంటి యుద్ధాల గురించే దాని యొక్క ప్రస్తుత సందర్భం ప్రస్తావిస్తుంది. కానీ వాస్తవానికి మనం కూడా ఇటు అటు వెళుతూ ఉన్నప్పుడు మన రాకపోకలందు ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. రాకపోకలందును కాపాడేటువంటి దేవుడు, మరణాన్ని నుంచి తప్పించేటువంటి దేవుడు, మరణము అనేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి తప్పించగలిగిన సమర్థుడు మన దేవుడు. భౌతిక మరణాన్ని మాత్రమే కాదు, కానీ మరి ఆత్మీయ మరణాన్ని కూడా తప్పించేటువంటి సమర్థుడైనటువంటి దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాట్ ఓన్లీ ద ఫిజికల్ డెత్, బట్ ఈజ్ ఆల్సో ఈజ్ ఏబుల్ టు డెలివర్ అస్ ఫ్రమ్ ద స్పిరిచువల్ డెత్. సో డియర్ వన్స్, యాజ్ వి లుక్ ఇన్ టు దిస్ passage, dear ones, the eye of the Lord is upon them who fear, not only to save us from this physical death, verse 19 says, to deliver their soul from death. Not bodies, souls from death. ఫిజికల్గా మాత్రమే కాదు, కానీ ఆత్మీయంగా కూడా మన యొక్క ఆత్మీయ జీవితం నిత్య నరకంలోనికి వెళ్లకుండా ఆయన కాపాడేటువంటి సమర్థుడైనటువంటి దేవుడు మన దేవుడు. ఇది ఎలా జరుగుతోంది? ఆయన దృష్టి మన మీద ఉన్నది కనుక. టు హిమ్ హూ ఈజ్ ఏబుల్ టు కీప్ యూ, జూడ్ 24 ఆ యొక్క వాక్య భాగాల్లో మనకు కనబడుతుంది. టు హిమ్ హూ ఈజ్ ఏబుల్ టు కీప్ యూ అండ్ టు ప్రెజెంట్ యూ బిఫోర్ ద ఫాదర్ faultless. That is the ability, because he watches you, he looketh upon you and he watches you. అది మొదటి రీజన్. రెండవదిగా మనకి కనబడుతున్నటువంటి మాట ఏమిటంటే, that not only he saves us from the death, but he also keeps us alive in famine. కరువులో కూడా మనలను కాపాడేటువంటి దేవుడు. ఈ కరువు కూడా భౌతికమైనటువంటి కరువు కాకపోయినప్పటికీ కూడా ఆమోసులో మనకి కనబడుతుంది కదా. ఆమోసు 8:11 రాబోవు దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామము ఉండును. ఇదొక రకమైనటువంటి కరువు. రాబో దినాల్లో ఏమిటంట? దేనివల్ల వస్తుందంటే ఈ కరువు? యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు.
తండ్రి అయిన దేవుడు రాబో దినములయందు ఒక క్షామాన్ని పుట్టించబోతున్నాడు. అన్నపానముల వరకు కలిగేటువంటి క్షామము కాదది. ఆ కరువు ఏంటంట? దేవుని వాక్యము కరువు అయినటువంటి రోజులు వస్తూ ఉన్నాయి, రోజులు వచ్చే ఉన్నాయి. ఈ దినంలో వాక్యం చాలా చాలా ఫ్రీగా దొరికిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ వాక్యం 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 వాక్యం. అది మంచిగా కొంతమందికి పనిచేస్తే అది చెడ్డగా కూడా చాలా వరకు పనిచేస్తుంది. ఎందుకు అని అంటే చెప్పవలసిన రీతిలో చెప్పకపోవడం, తప్పుడు బోధలు ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి కదా. ఇవి కూడా ఒక రకమైనటువంటి క్షామమే. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళని ఇటువంటి దినాల నుంచి కూడా దేవుని యొక్క కనుదృష్టి తన మీద, తన జనుల మీద, భయభక్తులు అయినటువంటి వారి మీద ఉన్నది కనుక దేవుని యొక్క వాక్యం స్పష్టంగా, దేవుని యొక్క వాక్యము మరి మనలను ఆత్మీయంగా బలపరిచేటువంటి విధంగా, ఆయన మనలను పోషించేటువంటి విధంగా ఉంటుంది అని ఈ వాక్యాన్ని బట్టి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ద రైచస్ ఆర్ కెప్ట్ అలైవ్. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే బ్రతకడు, కానీ దేవుడి నుండి వచ్చి ప్రతి నోట్లోంచి వచ్చి ప్రతి మాట వలన కూడా బ్రతుకుతూ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కదా దేవుని వాక్యం బట్టి. ప్రియమైనటువంటి వారి కరువులో కూడా వారిని సజీవులుగా కాపాడుటకును గాడ్ ఈస్ ప్రిజర్వింగ్ దెమ్. తిష్బీడైన ఏలియా గురించి మనం చదువుకున్నాం కదా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 6-7 వచనాలు, 6, 7, 17, 16 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ కూడా ఏలియా జీవితంలో మనం చూస్తున్నాం. అక్కడ కూడా భయంకరమైనటువంటి కరువు ఉన్నప్పుడు మరి ఏ విధంగా అక్కడ కాకిలములకు ఆజ్ఞ ఇచ్చి, అక్కడ ఒక కాకిలము ఉదయం ముందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చి చూడెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. ఈ విధంగా భౌతికంగా ఉన్నటువంటి ఫ్యామైన్లో కూడా దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు? ఆయన కనుదృష్టి ఆయన యొక్క ప్రజలు, ఆయన మీద భయభక్తులు కలిగినటువంటి వారి మీద ఉన్నది కాబట్టి. ఈ 2 ధన్యతలు ఏదైతే ఉన్నదో అది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు పొందుకున్నారు. యెహోవా సొత్తు ఆయన జనము, యెహోవా వంతు ఆయన జనము, యెహోవా స్వాస్థ్య భాగము యాకోబే. దావీదు యొక్క స్పందన, ప్రభువా నీవే నా స్వాస్థ్య భాగం, యు ఆర్ మై పోర్షన్, యు ఆర్ మై ఇన్హెరిటెన్స్ అని అంటూ యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు, యెహోవా స్వాస్థ్య భాగముగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు ధన్యులు అని చెప్తూ ఈ ధన్యతను మనకు తెలియజేస్తున్నాడు. బికాస్ గాడ్ ఈస్ లుకింగ్ అపాన్ దెమ్ అండ్ గాడ్ ఈస్ బిహోల్డింగ్ దెమ్. He's paying attention to you, he's paying attention to me, and he's also watching you, inspecting you, and he's inspecting me. ఎంత ధన్యత అండి ఇది. కొంతమందికి దీనివల్ల చాలా భయం, చాలా భయం. ఇప్పుడు నేనే కానీ మిమ్మల్ని అలా స్టేర్ చేశాను అనుకోండి, ఎలాగుంటుంది మీకు కదా? బాగోదు కదా? బాగోదు సరికదా, చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. దాని తర్వాత అనుమానాలు వస్తాయి, ఏంటి నాకేసి ఎలా చూస్తున్నాడు. దాని తర్వాత భయం వస్తుంది, ఏంటి ఏమైనా చేస్తాడా ఏంటి అన్నట్టు. ఇలాగా చాలా విధాలుగా మనకు ఆలోచనలు కలుగుతాయి. కానీ దేవుని యొక్క దృష్టి మన మీద ఉన్నదంటే అసలు పట్టించుకో. అది ఎలాగవుతుంది? దేవుడు మనకి కన్ను ఆర్పకుండా మన మీద చూస్తున్నాడు, పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. మనం పట్టించుకోం. అసలు మనకి ఆయన దృష్టి మన మీద పడుతున్నదన్న ఆలోచనే ఉండదు కదా. ఉంటే మన ప్రవర్తనలో ఎంత పరిశుద్ధత ఉంటుంది? ఉంటుందా ఉండదా? ఇఫ్ యు ఆర్ వాచింగ్ మీ హౌ ఐ విల్ బిహేవ్, ఐ విల్ బిహేవ్ లైక్ ఎ సెయింట్. ఎస్ ఆర్ నో? మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా మా ఆవిడని తిట్టానా? మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఎప్పుడైనా మా ఆవిడని తిట్టానా మీరు ఇంట్లో ఉన్నప్పుడు? ఎందుకు? ఎవరి మీద నడిచానా? ఎందుకు? మీరుంటే స్ట్రిక్ట్గా ఉంటాను, నేను డిసిప్లిన్గా ఉంటాను. ఎందుకు? మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి. ఎల్డర్ని కదా చర్చిలో. ఎల్డర్ ఎలాగ ఉంటే ఇంకేముంటుందండి చర్చ్ అంటారు ఏదైనా తేడా వస్తే కదా. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడంటే ఎంత ఉండాలి? దేవుడు నన్ను చూస్తున్నాడంటే ఎంత పరిశుద్ధత ఉండాలి?
అసలు గుర్తే రాదు దేవుడు చూస్తున్నాడని. మన ప్రవర్తన యందు ఆయన అధికారమునకు లోబడేటువంటి స్వభావం మనకి రావాలి అని అంటే దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు అన్నటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 35 మినిట్స్ 35 మినిట్స్ అయిపోయింది. లెట్స్ సీ. కాబట్టి దేవుడు మనల్ని దృష్టీకరిస్తూ ఉన్నాడు అన్నటువంటి అంశము మనం జ్ఞాపకం చేసుకుంటే, వెన్ వి థింక్ అబౌట్ దాట్, మన ప్రవర్తనలో పరిశుద్ధత అనేది ఉంటుంది. లాస్ట్ వీక్ వి హర్డ్ అబౌట్ సాంక్టిఫికేషన్. ఫియరింగ్ ఆఫ్ ద లార్డ్ విల్ ప్రొడ్యూస్ ఇన్ అస్ ఎ హోలీ లైఫ్. అది మొట్టమొదటిగా మనం గ్రహించాల్సిన అక్కడ మంచి అలవాటు. ప్రియమైనటువంటి వారు, దేవుడు యొక్క దృష్టి మన మీద ఉన్నది అని అంటే మన ప్రవర్తనలో పరిశుద్ధత అనేది ఉండక మానదు. కాబట్టి ఈ వాక్యం మరి ముగించుకునే లోపు ఒక చిన్న విషయాన్ని అక్కడ కూడా కీర్తనకారుడు చెప్పినటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం వాక్య పరిచయాన్ని ముగించేసుకుందాం. కీర్తన 33లో మనం చూస్తున్నాం. అదే కీర్తనలో మనం ఉన్నాం. కీర్తన 33లో మనం చూసినటువంటి భాగంలో ఆ చివరిలో ఆ స్పందన మనకి కనబడుతోంది. 16, 17 చూసాం కదా. 19లో మనం చూసినట్లయితే, బిహోల్డ్ ది ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆన్ దోస్ హూ హోప్ ఇన్ హిస్ స్టెడ్ఫాస్ట్ లవ్, that he may deliver their soul from death and keep them alive in famine. Now here the verses from 20, 21, 22, the psalmist gives us how he responds in 3 things. He responds in 3 things. So I have only 1 slide for all these 3. I have 3 points and 1 slide so that we can finish. So what are the 3 responses very quickly? Number 1, verse 20. Our soul waits for the Lord. He is our help and our shield. పైనుండి సహాయం వస్తుంది కాబట్టి ఆయన వేచి ఉంటున్నాడు. ఏమీ తొందరపాటు తీసుకుని ఏ డెసిషన్స్ కూడా ఆయన తీసుకోకుండా ప్రభు కొరకు కనిపెట్టుకునేటువంటి ఆ యొక్క గొప్ప స్వభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు కనిపెడుతున్నాడు? ఏమండి, ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ప్రభు కొరకు కనిపెడుతున్నాము. ఎందుకు కనిపెడుతున్నాము అని అంటే ఆయన నన్ను చూస్తున్నాడు కాబట్టి, ఆయన దృష్టి నా మీద ఉన్నది కాబట్టి, నన్ను పరిశీలిస్తున్నాడు కాబట్టి నేను ఆయన కొరకు వెయిట్ చేస్తాను. నేనెందుకు తొందరపడాలి? నేనెందుకు దుడుకులుగా ప్రవర్తించాలి? నేనెందుకు మరి డెస్పరేట్గా అయిపోవాలి? ఆయన నా మీద దృష్టి ఉంచాడు కాబట్టి, ఈజ్ వాచింగ్ మీ, హీఈస్ ఇన్స్పెక్టింగ్ మీ, సో వై షుడ్ ఐ గో డెస్పరేట్? సో హీఈస్ సేయింగ్ డియర్ వన్స్, ఇక్కడ వాక్యంలో ఏం చెప్తున్నానంటే, అవర్ సోల్ వెయిట్స్ ఫర్ ద లార్డ్, హీ ఈజ్ అవర్ హెల్ప్ అండ్ హీ ఈజ్ అవర్ షీల్డ్. ఆయనే అన్ని చేసుకుంటారు అని చెప్పి హీ ఈజ్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. హీ ఈజ్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. రెండవ రెస్పాన్స్ ఏమిటి రెండవ రెస్పాన్స్ అని చూస్తే వర్స్ 21లో, ఫర్ అవర్ హార్ట్ ఈజ్ గ్లాడ్ ఇన్ హిమ్ బికాస్ వీ ట్రస్ట్ ఇన్ హిస్ హోలీ నేమ్. నౌ హిస్ హార్ట్ ఈజ్ గ్లాడ్. రెండవ స్పందన ఏంటంటే హృదయం అంతా ఆనందిస్తూ ఉన్నాడు. ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసిన? ఒకటి ఆయన నన్ను దృష్టీకరిస్తున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు అని ఒక ఆనందం ఉంది. కానీ ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే, వాచ్ దిస్, ఫర్ అవర్ హార్ట్ ఈజ్ గ్లాడ్ ఇన్ హిమ్ బికాస్ వీ ట్రస్ట్ ఇన్ హిస్ హోలీ నేమ్. పరిశుద్ధత అనేది వచ్చేసింది ఆయన జీవితంలోకి. వై డస్ హీ రికగ్నైజ్ ద గాడ్ ఈజ్ హోలీ హియర్? చూసారండి, అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ యొక్క పరిశుద్ధత అని మనం చూసినట్లయితే, ఆ పరిశుద్ధత ప్రభు కనుదృష్టి నా మీద ఉన్నది కాబట్టి ఆయన పరిశుద్ధత అనేది నాలో ఇట్ డిసెండెడ్ అపాన్, ఇట్ ట్రాన్సెండెడ్ ఇన్ టు మై లైఫ్. అందుకనే ఆయన అన్నాడు, అవర్ హార్ట్ ఈజ్ గ్లాడ్ ఇన్ హిమ్ బికాస్ వీ ట్రస్ట్ ఇన్ హిస్ హోలీ నేమ్. పరిశుద్ధత అనేటువంటి ఆ యొక్క ప్రస్తావన ఇక్కడ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది మనం చూస్తున్నాం,
The third thing that he is responding in is he's abiding in his presence. Let your steadfast love, O Lord, be upon us, even as we hope in you. Let your steadfast love, O Lord, be upon us, even as we hope in you. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో నివసిస్తూ ఆయన సన్నిధిలో ఆయనతో సంభాషణ కలిగి ఆయనతో సంబంధము కలిగి ఆయన ఉంటూ ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. ఈ వాక్యంలో కూడా మనం గమనించినట్లయితే ఆయన కోరుకునేటువంటిది ఏమిటి అని ఆలోచిస్తే వాట్ ఈజ్ హీ రిక్వైరింగ్ ఆఫ్ ద లార్డ్? హీ స్టెడ్ఫాస్ట్ లవ్. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తే మనం దేని కొరకు కనిపెడుతున్నామండి? చాలా మటుకు మన యొక్క ప్రార్థనలో 80%, 85, 90, sometimes 98, sometimes 99, 100 times also we'll ask what we want and what he must do in our lives. 99% sometimes, 100% sometimes. But here is the response of the psalmist. When he knew that the Lord is watching him, when he knew that the eyes of the Lord is upon him, he says that, continue that steadfast love, O Lord. Continue that steadfast love, O Lord. Be upon us, even as we hope in you. Dear ones, his eye is upon us. He is looking at us. He is watching at us. I want to close with an illustration which actually happened. And I want to be very careful not to pronounce the name. పేరు రాకుండా చాలా జాగ్రత్తగా పడాలని. సెవరల్ ఇయర్స్ అగో, చాలా సంవత్సరాల క్రిందట ఒకసారి వాక్య పరిచర్యలో వాక్యం పట్టుకుని ఒక గృహంలోకి వాక్య పరిచర్యలో నించుని వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాను. ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్. ఇస్తూ ఉంటే ఒకానొక సమయమందు ఒక వాక్యం చదవలసినటువంటి పరిస్థితి వచ్చి ఎవరినైనా చదవమని కోరాను. చదివితే 10 సంవత్సరాల క్రితం ఇది. అక్కడ ఒక చిన్న బాయ్ వాజ్ దేర్. నౌ we know that it is a man, huh? So 50% of the other side is gone. So kind of time low, when I was asking somebody read this, and suddenly this boy looked at that verse and he read the verse. Very small. చిన్నప్పుడు, చాలా చిన్న, several years ago. And he read in clarity, very beautifully he read the word. And as I was ministering the word, I was watching him reading that beautiful verse. I was very surprised that normally sisters or somebody like you read, but this time the boy read. I was surprised because there are many big adults there, but this boy took the Bible and he read the word. And the moment he finished reading the word, his eyes turned to his father. And in that eye glaze, he asked a question, did I do it well? ఆ రోజు I witnessed a sermon in flesh and blood. మిగతా sermon అంతా నాకు ఏంటో నాకే గుర్తులేదు. ఆ రోజు నేను నేర్చుకున్న ఆ పాఠం ఇప్పటికీ మర్చిపోలేదు. He is not looking at me. నేను కదా అడిగింది చదవమని. చదివాడు. చదివిన వెంటనే
వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో నాకే తెలియదు. వెంటనే వాళ్ళ నాన్నకే చూశాడు. డిడ్ ఐ డూ ఇట్ వెల్ అన్నట్టు. మా నాన్న ఏమనుకుంటున్నాడో, హౌ డిడ్ హీ ఫీల్ అని వాళ్ళ నాన్నకే. చాలా ఆశ్చర్యం అయిపోయింది నాకు. ఐ వాజ్ బ్లాంక్ ఫర్ సమ్ టైమ్. ఐఎమ్ ఆస్కింగ్ యు ఆల్ ఆఫ్ us, హ్యావ్ యూ ఎవర్ లుక్డ్ at your God that way? Because he's watching you. Because he's watching you. Have you ever looked back at him and said, did I do well? Or you are doing like that. Don't look at me. I'm not worthy. Sometime take time to look back to God and say, God, how did I do? ఈ దినాన్ని నేను ఎలా చేశాను? నువ్వు నన్ను చూసావు కదా, పరిశీలించావు కదా, ఎలా చేశాను ఇవాళ అనే ధైర్యం అనుకుందా? అది కోరుతా ఉన్నాడు దేవుడు. ఏం గొప్ప కార్యాలు చేసావు, ఎంత గొప్ప బతికేసావు, ఎన్ని ప్రసంగాలు చేసావు, ఎంతమందిని నువ్వు సువార్త చెప్పావు, అది కాదు. గాడ్స్ ఐ ఈజ్ అపాన్ us. He's watching us. He's sanctifying us. Can we look back to God and say, how did I do today? ఒక్కొక్కసారి అదే ప్రక్రియ, whatever that boy did that day, I started to practice that. And before I go to bed, Lord, did I do well? వాక్య పరిచర్య చేసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు చెప్పమన్నది చెప్పానా అని ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాను. Dear ones, his eye is upon those who fear him. And he never takes it away from us. Because he wants to prevent death of our soul, he will never take his eye from us. And he also wants to feed you with the word of God. Even in the days of famine, where the word of God is perverted and it is not given the right attention, he still is faithful to give his word. And as we receive this word in faith, we ask the Lord to establish that zeal in our hearts. Sometimes look back to God and said, God, thank you for watching me today. God, thank you for inspecting me today. Lord, thank you for protecting me today. Thank you for your ability to keep me safe and sound and upright in the sight of the Heavenly Father and present to Him joyfully my sanctity, my righteousness. Lord, thank you. By the way, how did I do today? If you can do that, you have received the word in faith today. Please bow your heads as we pray. Loving Heavenly Father, we are so delighted, Lord, this evening as we meditated on this psalm, my Father, that blessed are those who are the Lord's portion, who are the Lord's lot and His inheritance. Because you watch your people. You look down at your people to protect them, to save them from death of their souls, and also to feed them in the famine. For our strength is not from the force, and our strength is not from our strength. Our strength is, our protection is not from our kings, but our protection is from you. Our feed is from you. So as the psalmist responds that he is delighting in you and in your holiness, and the holiness is transcending in his life. Abide and hope in your steadfast love forever and ever. And as the psalmist is rejoicing in you because you are watching him, my Father, I pray that you who have put the zeal in the psalmist's heart, my Father, would also put the same in ours, that we may rejoice in the one fact that you are watching us 24/7, 365 days from eternity. భూమి పుట్టి పునాదులు వేయబడక ముందే నా తల్లి గర్భంలోనే నీ కన్నులు నన్ను చూచినవి కదా. Until I meet you, help me, Lord, to rejoice that you are watching me and you are inspecting me.
And as the psalmist prays, search my heart, Lord, and see if there is any iniquity, my Father. Purge it, my Father. So give us the zeal, my dear Lord. As the psalmist is rejoicing, help me to rejoice, my Father. As the psalmist is waiting and abiding for your steadfast love, help us also to rejoice and to wait upon your steadfast love. My dear Lord, and help us, Lord, that we may enjoy the protection that is there in you. Help us, Lord, not to rely on any of our things, but just rely on you and to exalt you and to worship you with our life as we depend on you. Now, Lord, I pray that those of us who have received this word with faith, Lord, that you would establish the word in their hearts and in mind, that we may look upon you and exalt you and rejoice in you. In the precious name of our Lord and our Savior, we pray. Amen. Amen.